అందరికీ నమస్కారం. నా పేరు దుక్క బాలరాజు, పాతపట్నం నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నా. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చాలా మంచి విశ్లేషణ చేస్తారు. రాజకీయాల్లో రాజకీయ విశ్లేషణ, డిబేట్లో కూర్చొని వార్తా ఛానళ్లకు చాలా చక్కగా మాట్లాడిన దురంధరుడు, గొప్ప రాజకీయవేత్త. గతంలో శాసన మండలిలో కూడా పనిచేశారు. ఒక సీనియర్ ప్రొఫెసర్ అయ్యుండి మీరు ఎన్నో కథనాల మీద చాలా విశ్లేషణలు అందిస్తూ ప్రజల్ని, యువతని చాలా చక్కని సందేశాలు ఇస్తూనే 2 రోజుల క్రితం మీరు ఏదైతే ఒక ఆరోపణ చేశారో అది ఆంధ్రప్రదేశ్లో ఉన్న 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జన సైనికులందరూ కూడా చాలా కలిసివేసింది. మీ యొక్క ఆరోపణ అనేది ఎటువంటి ఆధారాలు లేకుండా ఎవరో చెప్తే మీరు మాట్లాడటము అది మీ స్థాయికి తగదు. కళ్యాణ్ గారు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి గౌరవశ్రీ అమిత్ షా గారి దగ్గర మాట్లాడితే ఏం మాట్లాడతారండి? దేశ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు, అలాగే 2024 తర్వాత మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చాము. 19 నుంచి 24 వరకు వైఎస్ఆర్సీపీ నాయకులు విధ్వంసకరమైన పరిపాలన చేశారు. ఆ విధ్వంసకర పరిపాలన నుంచి మళ్ళీ సజావుగా రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించేందుకు సహకరించమని మాట్లాడతారే తప్ప జగన్ గారి గురించి 11 సీట్లు వచ్చిన దాని గురించి మాట్లాడాల్సిన అవసరం మా నాయకుడు కళ్యాణ్ గారికి లేదు. మీరు టీవీ ఛానల్లో మీరు ఎవరి మెప్పు కోసం మాట్లాడారో అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. జన సైనికులుగా మేము కళ్యాణ్ గారు కానీ, మా పిఎస్సిఏ అధ్యక్షులు నాదెళ్ల మనోహర్ గారు కానీ 11 సీట్లు వచ్చిన వాడి కోసం మాట్లాడాల్సిన అవసరం లేదు. జనసేన పార్టీ బలోపేతం కోసము, రాష్ట్ర రాజకీయాలు, రాష్ట్ర భవిష్యత్తు కోసం మాత్రమే వారు ఆలోచన తప్ప వారికి అరెస్ట్ చేయండి, వీరికి అరెస్ట్ చేయండి అని చెప్పుకునే దిగజారుడు స్థాయిలో మా నాయకులు లేరు. మీ యొక్క ఆరోపణలు కూడా అవాస్తవం. మీరు ఇలాంటి దిగజారుడు ఆరోపణలు వెంటనే వెనక్కి తీసుకోవాలి. మీరు ఏదైతే దిగజారుడు వ్యాఖ్యలు మాట్లాడారో ఆ వ్యాఖ్యల్ని బేషరతుగా వెనక్కి తీసుకొని బేషరతుగా మా గౌరవశ్రీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణలు చెప్పాలనేసి ఒక జన సైనికునిగా డిమాండ్ చేస్తున్నాం. జై హింద్, జై జగన్.